సోమిరెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే మంచిది. జనాలు నీ నోట్లో వస్తున్నారు. ఎందుకంటే నువ్వు చేసేటువంటి పాపాలు ఒకనాటివి కాదు. ఎవడన్నా రియల్ ఎస్టేట్ వేయాలి అంటే నీకు డబ్బులు ఇవ్వాలా, ఎవడన్నా పరిశ్రమలు పెట్టాలంటే నీకు డబ్బులు ఇవ్వాలా, ఎవడన్నా పాపం భూములు కొనుక్కోవాలి అని అంటే నీకు డబ్బులు ఇవ్వాలా, ఎవడన్నా లేఅవుట్ వేయాలంటే నీకు డబ్బులు ఇవ్వాలా, దాంతోపాటు ఎవడన్నా గ్రావెల్ ఎత్తాలంటే ముందు నీతో మాట్లాడాలా. నీకు సంబంధించినటువంటి దాంట్లో నేను చెప్పినట్టుగా ఇసుక దూసుకుంటూ దోచుకున్నావు. గ్రావెల్ దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, మట్టి దగ్గర నుంచి, బూడిద దగ్గర నుంచి, లేఅవుట్ దగ్గర నుంచి, దరిద్రుడా ఉద్యోగుల బదిలీల కోసం డబ్బులు ఎడిగేటువంటి నిష్ఠ దరిద్రుడు ఉన్నాడా ఈ జిల్లాలంటే అది నువ్వే కదా. జిల్లా స్థాయి అధికారులను బదిలీలకి 25 లక్షల రూపాయలు ఎక్కడ తీసుకున్నావు? 25 లక్షల రూపాయలు. ఈ జిల్లాలో నువ్వేమన్నా మంత్రివా? ఈ జిల్లా ఏమన్నా నీకు జాగీరా? ఈ జిల్లాలో ఎవడన్నా పని చేయాలంటే వాడికి ఫోన్ చేసేది, దబాయించేది, బెదిరించేది, తెల్లవారమని నీ బ్రోకర్ ఒకడు పోయేది, వాడు పోయి అయ్యా ఎందుకు నేను మీరెంత తృణోపణం సమర్పించండి అంటే మన బేరాలు మాట్లాడుకునేది. ఫైనల్గా 25 లక్షల రూపాయలకి ఫిక్స్ చేసుకున్న తర్వాత 25 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళు ఇక్కడ పని చేస్తారు, లేకపోతే వాళ్ళు బదిలీ చేయిస్తావు. ఎంత దరిద్రమైనటువంటి పనులు ఉన్నాయి. నీది ఒక బ్రతుకా? నువ్వు ఒక మనిషివా? నీ అవినీతి బ్రతుకు బతికేటువంటి నీలాంటి చండాలపు పనికి మాలినోడు మిగతా వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి ఎక్కడ ఉంటుంది? నీకు ధైర్యం ఉంటారా? మాట్లాడు. ఈరోజు నేను అడుగుతున్నా, చంద్రబాబుని ఛాలెంజ్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు దీని మీద విచారణ చేయించి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో జరిగినటువంటి నేను చెప్పినటువంటి వాడి మీద విచారణ చేయించడానికి విజిలెన్స్ వచ్చొద్దు. నీ సంఖ్యలో కోర్టును పెట్టినట్టు తిరుగుతావు విజిలెన్స్. నువ్వు విజిలెన్స్ వద్దు. ఏదైనా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో. ఎందుకంటే గతంలో కోర్టు కేసులు దొంగతనం అప్పుడు మీరు సిబిఐ అన్నారు, నేను సిద్ధం అన్నా. సిబిఐ వచ్చిన తర్వాత వాస్తవం తేల్చిన తర్వాత అన్నీ మూసుకొని కూర్చొని ఉన్నారు. మీరు ఏం ఒక్కడు కూడా తెలుసుకోలే, అన్నీ మూతపడిపోయినాయి మీకు. కాబట్టి మరలా ఆ రోజు నువ్వు దగ్గర నుంచి, కింద దగ్గర నుంచి, చంద్రబాబు దగ్గర నుంచి, లోకేష్ దగ్గర నుంచి, ఇదిగో వీడు పనికిమాలినోడు అవినీతి బతికేటువంటి వీడు సోముల రెడ్డి దగ్గర నుంచి అందరూ మాట్లాడారు. నేను ధైర్యంగా చెప్పా ఆ రోజు మీడియా ముందు, సిబిఐ ఎంక్వైరీ జరగనేనని చెప్పా. జరిగింది. ఏం తెలియదు అనేటువంటిది ఆ తర్వాత చూస్తే ఆ సిబిఐ ఎంక్వైరీని తప్పుపట్టేటట్టుగా రాశారు ఈనాడులో వార్తలు. అంటే మీకు అనుకూలంగా సిబిఐ చేస్తే మాత్రం సిబిఐ బ్రహ్మాండమైంది, మీకు వ్యతిరేకంగా చేస్తేమో సిబిఐ మంచిది కాదు. కాబట్టి అవినీతి అనేది ఈ భూముల్లో నీ హయాంలో జరిగిందా, నా హయాంలో జరిగిందా?